అక్షర న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ దీపిక. నలభై 59 సెకండ్లు మాత్రమే అయింది. 59 ఇంకా పెట్టుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రవణ కరీంనగర్లో ప్రతిష్ట ఫిలిం సొసైటీ నుంచి సయ్యద్ ముజాఫర్ ఒక నిమిషం వచ్చి తను ఉన్నారు. మా మహేష్ అని ఉన్నాడు, మా సీఎం ఉన్నాడు, మా రమేష్ భాయ్ ఉన్నాడు, అలాగే మా అనిల్ ఉన్నాడు, తర్వాత అక్కడ శంకర్ భాయ్ ఉన్నాడు, అందరు ఉన్నారు. అందరి పక్షాన మన ముజాఫర్ భాయ్ నిమిషం ఒక్కటి ఇచ్చింది కాబట్టి చెప్పాలంటే చాలా ఉన్నది. ముందుగా కరీంనగర్ ఫిలిం సొసైటీ పక్షాన మా రవణకు జన్మదిన శుభాకాంక్షలు. మా కరీంనగర్ ఫిలిం సొసైటీ ఏర్పడిన తర్వాత చాలామంది అధ్యక్షులు ఉన్నారు. అందులో ముందస్తుగా మనకు గద్దర్ తెలంగాణలో గద్దర్ సంబంధించిన అవార్డు వచ్చినందుకు మన కరీంనగర్ ఫిలిం సొసైటీ సభ్యులు మనమందరం గర్వపడుతున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా మా రవణ ఇంకా ఎన్నో అవార్డులు సాధించి మాకే కాకుండా మా ఫిలిం సొసైటీ గౌరవాన్ని కూడా చాలా మరొకసారి కరీంనగర్ ఫిలిం సొసైటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి వెంటనే రాజకొండ చక్రధర్ గారు మండల పరిషత్ అధ్యక్షులు వారి వేదిక మీదకి వచ్చి ఈరోజు కొండం సత్యబాబు మల్లవల అయ్యప్ప స్వామి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని కూసోడు ఓ బుక్ చదువుతూ ఉంటాడు, పుస్తకం రాస్తూ ఉంటాడు, వాక్యం చదువుతూ ఉంటాడు. ఒక దాంట్లో అన్నింటిలో నాటక రంగాలలో ఎంటర్ అవుతూ ఉంటాడు. ఆయన ఏ ఒక్క క్షణం కూడా ఉంటాడు కాబట్టి అదే ఆయన ఈ రోజుకు ఎదుగుదల అని చెప్పుకుంటూ ఈరోజు అవార్డు వచ్చిన సందర్భంగా 14 సంవత్సరాల తర్వాత మొదటి అవార్డే కాదు కాబట్టి మన కరీంనగర్లో మీకు తెలియదు కాదు, ఇక్కడ కళలకు రచయితులకు పుట్టినిల్లు పుట్టిన ప్రదేశం. అదేవిధంగా ఈరోజు కరీంనగర్ను మర్చిపోకుండా చేసి ఈ యొక్క గద్దర్ అవార్డు అయితేనేమి, తెలంగాణ అవార్డు అయితేనేమి మన కరీంనగర్కు తీసుకొచ్చినందుకు కరీంనగర్ ప్రజల తరపున అందరి తరపున అభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెబుతూ హరిహరపుత్రుల ఆశీస్సులు ఉండాలని నిండా 3 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకునే అవకాశం పెద్దలకు నమస్కారం. తర్వాత కరీంనగర్ నుండి మరొక ప్రముఖ సాహితీవేత్త కవి. దయచేసి ఒక్క నిమిషం, ఎందుకంటే సమయాన్ని దృష్టిలో పెట్టి రవణ కృషివనం నుంచి ఆయన బాల్యం అంతా వ్యవసాయం, అదంతా నేను ఆయనకు బాల్యం నుంచి రావాల్సి ఉంది. ఈరోజు జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు పుట్టినరోజు సందర్భంగా ఇంకా ఇట్లాంటి పుట్టినరోజులు 100 సంవత్సరాల దాకా వారు జరుపుకోవాలని కోరుకుంటున్నా. ముగ్గురు మామలు డిఫరెంట్ రంగాలలో ఉండి వాళ్ళు పూర్తిగా కుటుంబం అంతా కూడాను ఒక రకంగా సమాజ సేవకి అంకితమైంది. వాళ్ళ క్యారియర్ అంతా కూడా ఇలానే మన కరీంనగర్ పట్టణంగా అయితే కరీంనగర్ జిల్లా మొత్తం ఇప్పుడు మామ మంత్రి అయిపోయిన తర్వాత గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ సాధనలో ఇప్పుడు రాష్ట్రం అంతా వారి సేవలు అందిస్తున్నారు. వాళ్ళ కుటుంబం ఇట్టనే మనందరికీ ఆత్మీయంగా ఉంటూ ఇంకా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నా. మామ ఒకసారి వస్తే పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించుకున్నామని. థ్యాంక్ యూ. ఒకే వేదికగా చేస్తే అందరం కలుసుకున్నట్టుగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పిన నా విన్నపాన్ని మన్నించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మీరు ఇంతమంది ప్రేమతో ఇచ్చేసిన మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. నేను యాక్చువల్గా ఈరోజు చాలా చెప్పాలనుకున్నాను. మీ అందరి అభిమానంలో జడి వానలో తడిసిపోయినట్టుగా ఉంది, నోట మాట్లాడడం లేదు. నా ప్రస్థానం నాకే ఇప్పుడు అందుకూరి అంజయ్య చెప్పినప్పుడు నా చిన్నతనంలో మాది వ్యవసాయ కుటుంబం, చాలామందికి తెలుసు, ఇక్కడ తెలియని వాళ్ళకు కూడా ఒక ముఖ్యం చెప్పాలని. మీరు నమ్ముతారో నమ్మరో, నేను 10వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయినా. 6 సార్లు ఫెయిల్ అయి పాస్ అయిన వాడిని. చదువు అవ్వలేదు, వ్యవసాయంలో పెట్టాడు మా నాన్న. వ్యవసాయంలో పెడితే 3 ఏళ్ళు కఠోర పరిశ్రమగా వ్యవసాయం చూసి మా తాత
వారికి వ్యవసాయం వద్దు, ఏదైనా వ్యాపారం పెట్టిమన్నాడు. వ్యాపారం పెట్టించారు. వ్యాపారంలో ఉంటూనే చదువుకొని ఇవన్నీ బాగాలేదు, చదువుకుంటేనే బాగుంటుందని ఇంటర్, డిగ్రీ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఆ వ్యాపారం పెట్టించినప్పుడు బుక్ స్టాల్ ఉండేది. ఆ బుక్ స్టాల్లో కేసీఆర్ అన్ని పుస్తకాలు కానీ దాదాపు ఒక 10,000 పుస్తకాల వరకు చదివాను ఆ కాలంలో. ఆ చదివిన జ్ఞానమే నన్ను ఇంతటి వాడిని చేసింది. నా సహచర మిత్రులు, ముఖ్యంగా నాకు గురువులా నిలిచిన వాళ్ళు ఇద్దరు. ఒకరు అంపశయ్య నవీన్ అయితే ఇంకొకరు అలిశెట్టి ప్రభాకర్. అలిశెట్టి ప్రభాకర్ మా పక్కనే షటర్లో ఫోటోస్ తిరిగినట్టు. నేను హోటల్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు రాత్రులు 12 వరకు ఆయనతో ఇక్కడికి పోవాలి. ఆయన చిత్రలేఖనం కానీ, ఆయన మంచి మంచి బొమ్మలు గీసేవాడు, మంచి కవితలు, చాకులు లాంటి కవితలు, పొట్టి కవితలు. అట్లాగే నవీన్, అంపశయ్య నవీన్ గురించి త్రీలో ఊర్వశి కళాశ్రమం అంటేనే కళా సంస్థ. ఈ కార్యక్రమంలో వారికి రవీణ అందిస్తున్నారు. పొన్నం రవిచంద్రన్న మిత్ర మండలి పక్షాన పొన్నం సత్యనారాయణ గౌడ్ గారు, మాచర్ల ప్రసాద్ గౌడ్ గారు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ గారు, పడాల స్వామి గౌడ్ గారు, పొన్నం శ్రీనివాస్ గౌడ్ గారు, మాచర్ల అంజన్న గౌడ్ గారు, రాచకొండ చక్రధర్ గారు, పంజాల వెంకన్న గౌడ్ గారు. ఈ యొక్క అందరికీ ఒక ప్రత్యేకమైతే మన రవీణకి ఈవేళ పురస్కారాన్ని తీసుకోవడమే కాదు, ఇంకా సంపద వైపుగా ముందుకుంటాననేటువంటి ఒక ఉద్దేశంతో అన్ని రంగాలకు చెందిన అవార్డును అందుకొని కరీంనగర్కు వచ్చినటువంటి నేపథ్యంలో మరి కళాకారులుగా, సాహితీవేత్తలుగా, అలాగే ఆత్మీయులుగా, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ సందర్భంగా 60 ఏం లేదు, హ్యాపీ బర్త్డే చెప్పాలి అందరం కూడా. చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ. అభినందనలు అందజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇలా అనేక సంస్థలు మరి ఈనాడు రవీణను సత్కరిస్తూ